నమస్తే V97 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పోచారం మున్సిపల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం. హాజరైన మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలు. కోటియా సామాజిక వర్గం రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరుతున్న వైసీపీ నేతలు. సేకరణ అరకులో జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లతో సమావేశమైన వైవి సుబ్బారెడ్డి. అసెంబ్లీ సమన్వయకర్తల ఎంపికపై అభిప్రాయ సేకరణ. రాజమండ్రి ఎంపీ భరత్ నివాసం వద్ద భోగి పర్వదిన సందడి. నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ భరత్. పోచారం మున్సిపల్ పరిధిలోని యానంపేట మునీల సమేత రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది మరియు అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డి నాయక్, కౌన్సిలర్లు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ విజ్ఞప్తి, ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాము. ఈ గోదా రంగనాథ స్వామి కళ్యాణం ప్రతి ఏటా కూడా మన ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు. స్వామివారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. అయ్యా, భక్తులందరికీ మరొకసారి విన్నపము, ఈ దేవాలయం అభివృద్ధి చెందడానికి మన ఎమ్మెల్యే గారి కృపాకటాక్షలు ఎంతో ఉన్నాయి. వారికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు. కొండల్ రెడ్డి గారు మరియు మన చైర్మన్ రాజేష్ గారి నేతృత్వంలో ఎంతో, వైస్ చైర్మన్ గారు నాయక్ రెడ్డి గారు, రెడ్డియా నాయక్ గారు, వారి అందరికీ కూడా స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి మారుతున్నాయి. ఇప్పటి వరకు రాజకీయంగా వెనుకబడిన కోటియా సామాజిక వర్గం నేడు తమకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆ పార్టీకి చెందిన నేతలు కోరుతున్నారు. వైసీపీ అరకు అసెంబ్లీ అభ్యర్థిగా స్థానిక గిరిజనుడైన కోటియా సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించాలని అసెంబ్లీ టికెట్ ఆశావాహి సమర్థి రఘునాథ్ విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు 16 ఉపకులాల మద్దతు ఉందని, అతిపెద్ద సామాజిక వర్గమైన కోటియా వర్గానికి రాజకీయ పార్టీలు న్యాయం చేయాలని కోరారు. కోటియా సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని వైసీపీ పెద్దలను కూడా కోరినట్లు ఆయన తెలిపారు. వైసీపీ అరకులోయ అసెంబ్లీ అభ్యర్థి పరిశీలనకి అరకులోయకి విచ్చేసిన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డిని తమ సామాజిక వర్గంకి చెందిన నాయకులు కలుసుకుని విజ్ఞప్తి చేసినట్లు రఘునాథ్ తెలియజేశారు. కోటియా సామాజిక వర్గం చెందిన వాడిని కాబట్టి ఈరోజు నేను ముందుకు వస్తున్నా. 2024 పోటీ చేయడం వస్తున్నాను. నాకు అందరు మద్దతు ఇస్తున్నారు. ఆశావాళ్ళు 10-15 మంది ఆశావాళ్ళు కూడా రఘునాథ్ అయితే బాగుంటుంది, అయితే మాకు పర్వాలేదు అంటున్నారు. ఈరోజు నాతో పాటు కోటియా సామాజిక వర్గంతో పాటు భక్త కలిసి వస్తున్నారు, నూకదూర కలిసి వస్తున్నారు, పీపీటీసీ కలిసి వస్తున్నారు, వాల్మీకి కలిసి వస్తున్నారు, కొండదూర కలిసి వస్తున్నారు, దులియా ములియా చిన్న అన్ని 16 కులాలు కూడా నాకు మద్దతు తెలుపుతున్నారండి. ఈసారి 7వ తారీఖున వైవి సుబ్బారెడ్డి గారికి కలిసిన రోజు, ఆ రోజు కూడా నా బాధ వెళ్ళపించానండి. అన్ని సామాజిక వర్గాలు ఆశావాళ్ళు అక్కడ సమావేశాలు ఉన్నారు. ఆ రోజు కూడా ఇదే అన్నానండి. నేను కోటియా సామాజిక వర్గం నుంచి వస్తున్నానన్నా అంటే కోటియా అంటే పీవీటీసా అని అడిగారు. పీవీటీసీ కాదన్నా, అది కోటియా అంటే కోటియా అది ఒక సామాజిక వర్గం, మీరు అంత బలం ఉన్నారా అని చెప్తున్నారు. మిగతా నాకు కిట్ అని సామాజిక వర్గం కొంతమంది పెద్దలు కోటియా సామాజిక వర్గం లేదని చెప్తున్నారు. ఏమండి, మేము ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయ్యాము. మైగ్రేట్ 70 ఏళ్ళు అంటే ఎవరైతే తక్కువ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒరిస్సా నుంచి మైగ్రేట్ అవ్వచ్చు, కానీ మేమైతే పూర్వం నుంచి మేము కోటియా సామాజిక వర్గం కానీ ఈరోజు 70 ఏళ్ళు ఓటర్లు కలిగి ఉన్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న, వైవి సుబ్బారెడ్డి అన్న, అప్పిరెడ్డి అన్న, సజ్జల రామకృష్ణ అన్న, మిథున్ రెడ్డి అన్న, పెద్దిరెడ్డి రామచంద్ర అన్న, వీళ్ళందరూ కలిసి నాకు ఈసారి కోటియా సామాజిక వర్గం నుంచి రఘునాథ్ అన్నబడి నాకు ఇస్తే
తప్పకుండా గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచి తప్పకుండా మీకు గిఫ్ట్గా వస్తానన్నా. మీరు దయచేసి మాధవ్ గారికి ఎలాగో ఇవ్వమన్నారు. నా లోకల్ వద్దానా, లోకల్కి అనబడిన నేను ఒకరు ఉన్నారు. నాకు కూడా సాధికారత సామాజిక వర్గం నుంచి కొట్టే సామాజిక వర్గం నుంచి మీరు టికెట్ ఇచ్చినట్టయితే ఇంచుమించు ఈ రాష్ట్రంలో అన్ని అరకు పార్లమెంట్ అసెంబ్లీ సమన్వయకర్తల ఎంపికపై ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అభిప్రాయ సేకరణ. అరకులో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లతో సమావేశమైన వైవి సుబ్బారెడ్డి. ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అరకు వచ్చా. ఇప్పటికే అరకు పార్లమెంట్ అసెంబ్లీ సమన్వయకర్తలను ఎంపిక చేయడం జరిగింది. కొన్ని సామాజిక వర్గాల అభిప్రాయం మేరకు మరోసారి సీఎం అరకు వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు. అరకులో నియోజకవర్గంకు సంబంధించిన వైసీపీ నాయకుల అభిప్రాయాలను సేకరించామని, నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని, ఈ మేరకు సీఎం తన నిర్ణయాన్ని తెలియజేస్తారని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అన్ని వర్గాల అభిప్రాయం మేరకు నివేదిక ఇస్తామన్నారు. ఆదివారం భోగి పర్వదినాన్ని ఎంపీ నివాసం నేషనల్ హైవే ఓఎన్టీసీ కార్యాలయం పక్కన లా ఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద అత్యంత వైభవంగా సాంప్రదాయకంగా నిర్వహించారు. వేకువజామునే భోగి మంటను వెలిగించి గోవు పిడకలను ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు, బంధువులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భోగి మంటల వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా భోగ భాగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. మానవునిగా ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో చేసిన పాపాలేమైనా ఉంటే భోగి మంటలు దహించుకుపోయి భోగ భాగ్యాలు కలగజేయాలని కోరుతూ అనాదిగా భోగి మంటలు వేయడం ఒక సాంప్రదాయమని ఆయన అన్నారు. అక్కమ్మ తల్లి పలుకు అందరూ బాగుండాలే తల్లి, సంక్రాంతి శుభాకాంక్షలే తల్లి, అన్ని పాడి పంటలతో అన్ని సమయంగా ఉండాలి. తెల్లవారుజామునే ఉదయము పొద్దు పడవకు ముందే ఇవాళ భోగి మంటల్ని ప్రారంభించి ప్రజలందరూ కూడా భోగ భాగ్యాలతో ఉండాలి. మనము చేసిన పాపాలన్నీ కూడా, మనం చేసిన తప్పులన్నీ కూడా ఈ భోగి మంటల్లో పోయి దేవుడు మనలకి కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. ఎంతో నూతన ఉత్తేజంతో, నూతన చైతన్యంతో ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మహిళలు అందరూ కూడా తెల్లవారుజామునే లేచి అభ్యంగ స్నానం చేసి దేవుడికి పూజలు చేసి, విశేషమైన పూజలు చేసి ఇక్కడ తెల్లవారుజామున వచ్చి భోగి మంటలు వేస్తూ ఉంటాం. అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఒక సాంప్రదాయంగా మనకి ఆనవాయిగా వస్తూ ఉంది. మరి తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని మరింత పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్, మహిళలైతే పట్టు లంగాలు, ఓనీలు, పెద్దలైతే పట్టు చీరలతో, పురుషులైతే పంచలతోనూ లాల్చీ ఇవన్నీ కూడా వేసుకుని మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మొత్తము ప్రజలందరికీ కూడా చాటి చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆధునిక యుగంలో మొత్తము యూత్ అంతా కూడా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారు. మన తెలుగు సంస్కృతి గురించి మనము పిల్లలందరికీ కూడా చెప్పే విధంగా దీనివల్ల పెద్దల పట్ల గౌరవము, పెద్దల్ని. బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నక్క రాజబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నాయకులను గౌరవించుకోవాలని అందరినీ కలుస్తున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలవకపోవడంతో నిరుత్సాహంతో కొందరు సీనియర్ నాయకులు దూరంగా ఉంటున్నారని, వారందరూ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరుతున్నామని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ సామాన్య కార్యకర్తనని, సీనియర్లను ఎప్పుడూ గౌరవిస్తానని మంత్రి వేణు అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క రాజబాబు తనయులు సోమనాథ్, రాజేంద్రనాథ్, నక్క శ్యాంబాబు, పెయ్యల రాజేష్, కన్నబాబు, కృష్ణ, రామలక్ష్మి, వసంత, సత్యనారాయణ, రమణ, పేట రామకృష్ణ, చిటికన శ్రీను, మట్ట వీర్రాజు, కడియం మండలం నాయకులు స్టాలిన్,
ధవళేశ్వరం నాయకులు తలారి ప్రసాద్, పిడింగొయ్యి సుందరవల్లి అనిల్, తొర్రెడు నుండి రాహుల్, శాటిలైట్ సిటీ నుండి బొంగు శ్రీను, సపారి నాయుడు, బొమ్మూరు నుండి దాకే శ్రీను, చెల్లయ్యమ్మ, మత్సెట్టి శివ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్ఛార్జిగా నియమించడం, అప్పటి నుంచి కూడా గడిచిన వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే సీనియర్ నాయకుల్ని గౌరవించుకుంటూ రాష్ట్ర మంత్రి అయినప్పటికీ కూడా సామాన్య కార్యకర్తను మాత్రమే అనే విధంగా సీనియర్ నాయకులందరినీ కూడా గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా నాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి టీంలో పనిచేసినటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. వారు కొంచెం ఆ పార్టీ గెలవని కారణం చేత ఆశాజనకంగా ముందుకు తిరగడం లేదనేటువంటి వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత సీనియర్ నాయకులు అందరి ఇళ్లకు వెళ్ళి వారిని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయమని ప్రార్థన చేయడానికి ఒకటి. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇవాళ దేశం అంతా ఒక నినాదం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేక నినాదం ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేసిన, రాజ్యాంగాన్ని మనకి బహుమతిగా ఇచ్చిన పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని సామాజిక న్యాయానికి రూపశిల్పి, సామాజిక న్యాయం అనేటువంటి పదం ఆయన రాజమండ్రి నగరాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయని తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయండి అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలోని 48వ వార్డులో వైసీపీ నేత అజ్జరపు వాసు ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రధానోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. గత పుష్కరాలకు రాజమండ్రి నగర అభివృద్ధికి 2000 కోట్లు శాంక్షన్ అయితే చంద్రబాబు నుంచి కార్పొరేటర్ వరకు అందరూ పంచుకు తినేశారు తప్పిస్తే ప్రజల సౌకర్యాలను, నగరాభివృద్ధిని గాలి కుదిలేశారని ఆరోపించారు. నగరానికి ఏం చేశారని మళ్ళా ఓట్లు అడగడానికి టీడీపీ వాళ్ళు వస్తున్నారో మీరే అడగాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం, సహకారంతో రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. చిన్న సమస్య కాంచి పెద్ద సమస్య వరకు తీరుస్తారు. మరి చాలా అజ్జరపు వాసు యూత్ దగ్గర కనబడతా ఉంది. మరి వందల సంఖ్యలో మహిళలందరూ కూడా పదం తొక్కి ఇవాళ ముగ్గుల పోటీలు. అసలు నేను నా లైఫ్ లో ఇన్ని ముగ్గులు ఎప్పుడు చూడలే. ఈ 4 రోజుల నుంచి చూస్తానే ఉన్నా. అంటే వేల సంఖ్యలో మహిళలందరూ కూడా వచ్చి కనీస పక్షాన ఒక 3-4 గంటలు మరి వాళ్ళ భర్తలకు భోజనాలు పెడుతున్నారు, నాకేం తెలియదు, కానీ ముగ్గులు మటుకి పూర్తి స్థాయిగా పెడతా ఉన్నారు. మరి ఇంత గొప్పగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ అజ్జరపు వాసు గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా వచ్చి ముగ్గులు పెట్టి సంక్రాంతి కానుకలకి సిద్ధంగా ఉన్నారా లేదా? సంక్రాంతి పండుగ ముందు రోజు మీ అందరికీ కూడా మరి వాసు గారు ఎన్నో గిఫ్ట్లు పెట్టారు. ఏమేమి పెట్టారు? ఏదైతే ఫ్రిడ్జ్ ఒకటి పెట్టామో ఫస్ట్ ప్రైజ్ కింద, సెకండ్ ప్రైజ్ కింద టీవీ పెట్టాము, థర్డ్ ప్రైజ్ కింద వాషింగ్ మెషిన్, ఇంకా వందలాది గిఫ్ట్లు వాసు గారు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీ అందరికీ కూడా రాష్ట్రానికి పట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీడు పోయి రాష్ట్రంలో వెలుగు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణలు ముక్త కంఠంతో అన్నారు.
నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరం ఆధ్వర్యంలో స్థానిక అప్సరా థియేటర్ సమీపంలోని సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ జీవో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రతులను రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి సెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి మంటల్లో వేసి దగ్ధం చేశారు. భోగి మంటల్లో స్వతహాగా ఇంటిలోని రద్దు, పాత సామాన్లు వేయడం సాంప్రదాయమని, తెలుగుదేశం జనసేన పార్టీల దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కీడు, రద్దు కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన చీకటి జీవోలు, ఆ పార్టీకి సంబంధించిన ఫ్యాన్ గుర్తు 2019 ఎన్నికల మేనిఫెస్టో మంటలో వేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఒక బూటకమన్నారు. జగన్ పాలనతో ప్రజలంతా విసుగు చెందారని, పండుగ నాడు కూడా ఎవరూ ఆనందంగా లేరన్నారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన దరిద్రం చేయడా ఈరోజు భోగిమంటలో కలపడం జరిగింది. ఇక నుంచి రాబోయే ప్రభుత్వం జనసేన పార్టీ, టీడీపీ కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెలగాలి. ఈ రాష్ట్రానికి పట్టిన కీడు ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్రజాప్రతినిధులు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా తెలుగుదేశం, జనసేన కలిపి సంయుక్తంగా ఇక్కడ పండుగలు చేసుకోవడం జరుగుతూ ఉంది. భోగి మంటల్లో స్వతహాగా ఇంటిలో ఉన్న రద్దు, పాడైపోయిన వాటిలన్నింటినీ కూడా పాత సామాన్లు భోగి మంటలో వేయడం అన్నది సాంప్రదాయం. మా దృష్టిలో ఈ రాష్ట్రానికి రద్దు, కీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఫ్యాన్ గుర్తుని 2019 మేనిఫెస్టో, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చీకటి జీవోల్ని మంటల్లో వేయడం జరిగింది. ఈ చీకటి జీవోల ద్వారా రాష్ట్రాన్ని అంతా కూడా అంధకారంలోకి తీసుకెళ్ళిపోయారు. ఈ ఫ్యాన్కి ఓటేసినందుకు అందరూ ఇళ్లలో ఫ్యాన్లు వేసుకోకుండా పడుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ మేనిఫెస్టో అనేది ఒక బూటకం. ఏ హామీ కూడా నెరవేర్చకుండా 90% నెరవేర్చామని చెప్పి వాళ్ళే డబ్బు కొట్టుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా విసుగు చెందారు. పండగ పూట ఎవరి ఇళ్లలో కూడా ఆనందాలు లేవు. పండగ నుంచి పల్లికి వద్దామని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు సిగ్గుపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితి చూసి ఇళ్లకి వచ్చిన అల్లుళ్ళకి ఎలా ఉండాలో తెలియట్లేదు. ఈ గ్యాస్, నూనె ధరలు చూసి అన్ని బాధలే. ఈ బాధలు తొలగాలనంటే తెలుగుదేశం పార్టీ, జనసేన రావాలి. ఈరోజు భోగి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాడు మానసిక రోగి. ఆ గుర్తు మీద రేపు పోటీ చేసే వాళ్ళందరూ కూడా రాజకీయ నిరుద్యోగులు అవుతారు. విశిష్ట వ్యక్తిత్వం, విలక్షణ నటుడు, అద్భుతమైన నటన కౌశల్యం, అశేష సంఖ్యలో మహిళాభిమానం పొందిన సోగ్గాడు నటభూషణ శోభన్ బాబు 88వ జయంతోత్సవాన్ని సుందర గోదావరి గట్టున శోభన్ బాబు విగ్రహం వద్ద శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో అభిమానులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అభిమానులను సన్మార్గంలో నిలిపిన మార్గదర్శకుడు శోభన్ బాబు అని, తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఉండే నటుడని అన్నారు. ముందుగా శోభన్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు కోనగళ్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, గౌరవ కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, బట్టప్రోలు శ్రీనివాస్, సోగ్గాడు ప్రసాద్, డి శ్రీనివాస్, కె ఆనంద్, ఆర్వీబీఎస్ శర్మ, సింహాచలం, ఎన్బీవి సత్యనారాయణ, టి వెంకటేష్, వి న్యూటన్ బాబు, కొవ్వూరు ప్రకాష్, పి గణపతి, కోటిపల్లి శోభన్ బాబు, జూనియర్ శోభన్ బాబు, ఎం సూర్యనారాయణ, జి శ్రీనివాస్, బి దుర్గా ప్రసాద్, తణుకు శోభన్ బాబు సేవా సమితి, వైజాగ్, అమలాపురం నుండి అభిమానులు పాల్గొన్నారు. చిన్నతాయి నుంచి చిన్నతనం నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరో ఒక అభిమాన హీరో ఉంటారు. అభిమాన హీరోని ఫాలో అవుతూ ఉంటారు. అలా అయితే మా చిన్నప్పటి నుండి మా అభిమానులందరం కూడా అతన్ని ఫాలో అవుతూ, ఎవరైతే ఈవేళ మా అందరికీ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి నటభూషణ శోభన్ బాబు గారిని ఫాలో అవుతూ మేమందరం కూడా
స్థితికి వచ్చాం. అలాంటి అభిమానులు మాకు ఎప్పటికీ పవన్ బాబు గారిని గెలిచినా మీరు బాగుండాలి, సమాజం బాగుండాలి, మీరు చక్కగా ఉండాలని మాకు సూచించారు తప్ప మీరు అభిమానంతో పాడవాళ్ళని ఎప్పుడు మేము చెప్పలేదు. అలాంటి అభిమాన నటుడిగా మేము సంతోషిస్తున్నాం. ఈ గోదావరి కట్టిన చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొట్టమొదటి విగ్రహం ఏదైతే ఉందో గోపరబాబు విగ్రహం ఉందంటే ప్రతి సంవత్సరం జయంతిని వర్ధంతిని ఘనంగా నెరవేర్చినటువంటి గోపరబాబు సేవ సమితి మా అభిమానులందరికీ మా అభివృద్ధి ధన్యవాదాలు చేసి 16 సంవత్సరాలు అయిందండి. 16 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా జయంతికి వర్ధంతికి కూడా ఇక్కడ ఘనంగా చేస్తాం. వర్ధంతికి ఈసారి అన్నదానం కూడా భారీగా చేస్తాం. ఉభయ రాష్ట్రాల్లో కూడా గోపరబాబు గారు ఈరోజు చాలా చోట్ల అన్నదానం మరియు రక్తదానం కూడా చేస్తున్నారు. తణుకు నుంచి, దేవాలయం నుంచి, వైజాగ్ నుంచి, అమలాపురం నుంచి కూడా చాలామంది అభిమానులు ప్రతి సంవత్సరం కూడా సవాళ్ళు. ధన్యవాదాలు. నగరాల్లో గ్రామాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే పారిశుధ్య కార్మికులు ప్రథమ వైద్యులని వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఉదయం స్వచ్ఛ భోగి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వేడుకగా ధవళేశ్వరం జగ్గంపూడి కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛతా బాధ్యత కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పారిశుధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమాజంలో ఉన్నటువంటి చక్కని ఎదగాలంటే చాలా ధైర్యం కావాలి. అది నీకే ఉంది. నువ్వు మామూలు సైనికులు కాదు, బోర్డర్లో నుంచి కష్టపడేటువంటి సైనికులు గ్రామంలో కనపడింది. నేను నియోజకవర్గ ప్రజలందరికీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను, మీడియా ద్వారా కోరుతా ఉన్నాను, మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను. దయచేసి మన రక్షణ బోర్డర్లో సైనికులు చూస్తుంటే మన గ్రామాల పరిశుభ్ర రక్షణ చూస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు మన బాలిక దైవ స్వరూపుడు అనేటువంటి మాట ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఉన్నాను. మీరందరూ కూడా నాలో దైవ స్వరూపుడు. ఎందుకంటే ఒక కావ్యత్తాలు అనగాలి వాస్తవం. దేశానికి కాపలా రాస్తాడు ఒక సైనికుడు. ఎండా, చలి, పాములు, తేళ్లు, కొండలు, కుటుంబానికి దూరంగా దేనికోసం? దేశ రక్షణ కోసం. దేనికి దేశ రక్షణ? ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా స్వాతంత్రంగా జీవించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి. అలాగే నీవు కూడా ఒక సైనికుడు. ఈ గ్రామంలో అక్కడ శత్రువులు ఆ దేశం ఈ దేశం కూడా అవుతారు. ఈ గ్రామంలో శత్రువులు దోమలు, ఈగలు, అపరిశుభ్రత, రోగాలు ప్రబలకుండా అక్కడ సైనికుడు ఎలా ఎన్నుకున్నాడో, వణుకుతున్నాడో ఒక సైనికుడు, వాసనని భరిస్తున్న సైనికులే మీరందరూ అనేటువంటి సందర్భాలను మరణాన్ని ఎత్తడానికి చాలా ధైర్యం కావాలి. సైనికుడు ఎంత దూరంగా ధైర్యంగా ఉంటున్నాడో అలాగే ఈ గ్రామంలో ఉన్న మలినాన్ని ఎత్తే ధైర్యం ఉన్నటువంటి వీర సైనికులారా, ప్రథమ వైద్యులారా, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులారా, ఈ భోగి పండుగ మీ అందరి సమక్షంలో మీ కుటుంబ సభ్యుడు వేణుగోపాలకృష్ణ చనిపోయిన వేరేవాడు కాదు. రాష్ట్రానికి మంత్రిని అయ్యి ఉండొచ్చు, కానీ ప్రతి పారిశుద్ధ్య కార్మికులు ఇంట ఉంటా ఈ బిడ్డ అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరందరూ నిజంగా సైన్యంతో సమానం, వైద్యులతో సమానం. జబ్బు చేసిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెయ్యి పట్టుకుని ఫీజు తీసుకుని వైద్యం చేస్తారు కదా, ఫీజు తీసుకుని వైద్యం చేస్తారు. అసలు జబ్బు రాకుండా రోజు వైద్యం చేసే మిమ్మల్ని మీ పట్ల ఈ సత్కారం ఎందుకు చేశారో తెలుసా? ఈ పాలపూజ ఎందుకు చేశారో తెలుసా? సమాజానికి ఒక దృష్టి కలగాలి. అయ్యో నేను మనిషినే, నాకు మనిషిని అయ్యి నేను చేసిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో, నేను దూరంగా పెట్టిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో.
రాజమండ్రి నగరానికి ముందుగానే సంక్రాంతి పండుగలు వచ్చేసాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అప్తి సత్యనారాయణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. నగరంలోని 6వ డివిజన్లో మజ్జి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఈ పోటీలోని విజేతలకు ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ, మజ్జి రాంబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు తదితరులు బహుమతులు అందజేశారు. విజేతకు 2 గ్రాముల బంగారం, ద్వితీయ విజేతకు వాషింగ్ మెషిన్, 3వ విజేతకు గ్రైండర్ అందజేశారు. అనంతరం మన ప్రాచీన కళారూపాలైన గంగిరెద్దుల నాట్యం, డూడు బసవన్న, చిలక జోస్యం, పోతురాజు, ఎడ్ల బండ్లు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కోలాటాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలకు నిండుదనం తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. వార్డు ముఖ్యమైన నాయకులందరూ స్టేజ్ వేదిక మీద కావాలి. పోలాకి పరమేష్ గారు, నాగమణి గారు, ఇప్పుడు మన యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే జనసేన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనకి అన్ని నిత్యావసరాలు పెరిగిపోయినాయి. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు 8 మాసాల్లో అన్ని ఇబ్బందులు పడ్డాం. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. రానున్న రోజుల్లో అందరం కూడా మనం ఈ సాధారణ ఎన్నికలు 3 నెలల్లో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈ జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. మన మంచిని, మన భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పటికే కాలం అతీతమైంది కాబట్టి ఇప్పుడు మన అనుశ్రీ సత్యనారాయణ గారు, జనసేన ఇన్ఛార్జ్, వారిని ప్రసంగించవలసిన కోరుతున్నాం. చెప్పకపోతే అన్యగా భావించవద్దు. ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు. చాలా లేట్ కూడా అయ్యింది. వాళ్ళందరి చూపులు కూడా చాలా గుర్రుగా ఉన్నాయి. ఏదో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు చూడని కళ్ళు నా వంక చూస్తా ఉన్నాయని అన్నట్లు ఉన్నాయి. కాబట్టి ఇంక మనం లేట్ చేయొద్దు. సత్యనారాయణ గారు అన్నీ చెప్పారు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయింది. చాలా అప్పుల భారంతో మనం ఉన్నాం. అప్పుల ఊబిలోనే మునిగిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాడు 10,000 ఇచ్చాడా, లేకపోతే ఈ సంక్షేమం ఇచ్చాడా, లేకపోతే పెన్షన్ 3,000 ఉన్నది 5,000 ఇస్తానన్నాడా, ఇవేవి కూడా నమ్మవద్దు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అతని కింద పోటీ చేసే వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి కలిగిన నష్టానికి బాధ్యులే. ఆ మాట మీదే మీరు ఉండండి. అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు కంబాల్ చెరువు దగ్గర ఒక చర్చిని కూల్చివేశారు అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సహకారంతో. మొన్న సుబ్రహ్మణ్యం మైదానంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన చర్చు హోలీ ట్రినిటీ, 145 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చ్. ఆ చర్చికి దారి ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఆ చర్చికి అదే బాటను వాడుకుంటా ఉంటే ఆ బాటలోనే పువ్వులు కట్టాడు. అంటే ఇంతకుముందు ఒకసారి చూసాం, భర్తరాం అయిపోయినాయి, ఆ పువ్వులు వేయండి అన్నాడు. ఆ పువ్వుల పిచ్చిలో ఉన్నాడు ఏంటో కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోచారం మున్సిపల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం. హాజరైన మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలు. కోటియా సామాజిక వర్గం రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరుతున్న వైసీపీ నేతలు. సేకరణ అరకులో జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లతో సమావేశమైన వైవి సుబ్బారెడ్డి.
అసెంబ్లీ సమన్వయకర్తల ఎంపికపై అభిప్రాయ సేకరణ. రాజమండ్రి ఎంపీ భరత్ నివాసం వద్ద భోగి పర్వదిన సందడి. నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ భరత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.